గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక మూసి ముందడుగు. ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం సిఫార్సుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం. డిపిఆర్లు అందజేశాకే ముందుకెళ్లాలని సూచన. రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి తెలంగాణకు కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ప్రపంచ బ్యాంకుకు సిఫార్సు చేయడానికి అంగీకరిస్తూనే సమగ్ర ప్రాజెక్టు నివేదికలు డిపిఆర్ అందజేయాలని, రుణ ఒప్పందం జరగడానికి ముందే డిపిఆర్లు సాంకేతికంగా అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ సాయానికి సంబంధించి సిఫార్సులు చేసే కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడిస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ రజనీ తనేజా తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మూసీ పునరుజ్జీవం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను ఆగస్టులో కేంద్రానికి అందజేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్రం అప్పు తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత విధంగా ప్రపంచ బ్యాంకు నుంచి 4,100 కోట్ల రుణం సిఫార్సుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం. డిపిఆర్లు అందజేశాకే ముందుకెళ్లాలని సూచన. రాష్ట్రానికి తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ. మూసీ ముందడుగు. మూసీ ప్రాజెక్టు గురించి, ఏదైతే మూసీ పునరుజ్జీవం గురించి రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఇక్కడ మూసీ ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న మూసీని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి ఇక్కడ 4,100 కోట్ల రుణం తీసుకోవడానికి ఇక్కడ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అంగీకరించినట్టుగా కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా లేఖ ద్వారా తెలియజేసినట్టుగా చూడవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ విధంగా ఇక్కడ దానికి ముందు దానికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేయాలన్నట్టుగా ఇక్కడ డిపిఆర్ మాకు సబ్మిట్ చేయాలన్నట్టుగా తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు లేఖ ద్వారా. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణ, విస్తృత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అది సాధ్యమే. ఖరీఫ్ పంట రుణ లక్ష్యంలో 81.57% పంపిణీ. బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విస్తృతమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూస్తారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూడబోతుందని, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, స్కిల్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీలను, ఫార్మా విలేజ్ను నిర్మించనున్నట్లు తెలిపారు. సోమవారం ప్రజాభవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బిసి సమావేశంలో ఆయనతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నట్టు చూసుకోవచ్చు. ఈ విధంగా రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూడబోతున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ విధంగా ప్రజాభవన్లో ఇక్కడ సమావేశంలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బిసి సమావేశంలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఈ విధంగా మూసీ నది పునరుజ్జీవం, అదేవిధంగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, అదేవిధంగా స్కిల్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంకా ఫార్మా విలేజ్ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ విధంగా రానున్నట్టు వైబ్రెంట్ తెలంగాణను చూడబోతున్నారు రాష్ట్ర ప్రజలు అన్నట్టుగా, ఆ విధంగా అభివృద్ధి చేసి తీరుతామన్నట్టుగా చెప్పుకొస్తారు ఉప ముఖ్యమంత్రి. కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన దిగ్గర్శకుడు ముంబైలో కన్నుమూత. చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి సత్తా చాటిన హైదరాబాదీ సమాంతర చిత్రాలతో ఎన్నో కథల పాత్రలకు సజీవ రూపాన్నిచ్చిన సినీ మాంత్రికుడు శ్యామ్ బెనగల్ 90 కన్నుమూశారు. ప్రకటనలు, డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. ధారావాహికలపైన తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6:38 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్యామ్ బెనగల్ 1934 డిసెంబర్ 14న హైదరాబాద్లో జన్మించారు. సికింద్రాబాద్ మహబూబ్ కళాశాల, నిజాం కళాశాల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యాభ్యాసం సాగింది. వాస్తవిక సినిమాల దార్శనికుడు. ఈ విధంగా చిన్న క్లాసిక్ చిత్ర ప్రకటనలు, డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఈ విధంగా ధారావాహికలపైన తనదైన ముద్ర వేశారు. ఈ విధంగా సీరియల్స్ తీసేది నా దర్శకుడిగా, సీరియల్స్కి దర్శకుడిగా పనిచేసాడు. అదేవిధంగా వివిధ మంచి దార్శనిక సినిమాలు కూడా తీసినట్ట క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా కూడా గుర్తింపు పొందాడు. ఈ విధంగా శ్యామ్ బెనగల్ హైదరాబాద్ వాసి. హైదరాబాద్లో జన్మించి ఇక్కడ
ఇప్పుడు ముంబైలో కన్నుమూసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ 90 సంవత్సరాలు తను సినిమాలలో ఇక్కడ ఈయన తనదైన పాత్ర చూపించినట్టుగా చూసుకోవచ్చు దర్శకత్వంలో. నేడు చిక్కడపల్లి స్టేషన్కు విచారణకు రండి, అల్లు అర్జున్కు పోలీసుల నోటీసులు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. A11గా నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ను మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. ఈ నెల 4న రాత్రి సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విధంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకు రండి రేడు అన్నట్టుగా ఇక్కడ ఆయనకు ముందస్తు సమాచారం ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా పుష్ప 2 సందర్భంగా ప్రీమియర్ షో చూడనికి వెళ్ళిన సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ ఈ విధంగా ఆ రోజు తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన సందర్భంగా అదేవిధంగా అతని కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఇంకా ఈ సందర్భంగా పోలీసులు ఆయనను విచారించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈరోజు వెలకట్టలేని శ్రమకు విద్యార్థినుల సలాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీప పొలాల్లో సోమవారం ఉదయం పలువురు మహిళా రైతులు నాట్లు వేస్తున్నారు. ఇంతలో కేకులు మిఠాయిలు పట్టుకొని అక్కడికి ఒక పాఠశాల విద్యార్థినులు చేరుకున్నారు. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం అని తెలియజేయడంతో పాటు శుభాకాంక్షలు చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం వారితో కేకు కోయించి మిఠాయిలు పంచారు. కాసేపు విద్యార్థినులు కూడా నాట్లు వేసి అన్నదాతల అవతారం ఎత్తారు. రైతు దినోత్సవం రోజు స్వయంగా మడిలోకి దిగి అన్నదాతల వ్యయ ప్రయాసాల గురించి తెలుసుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని విద్యార్థినులు పేర్కొన్నారు. నిస్తుడే సుల్తానాబాద్. విధంగా అక్కడ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీప పొలాల్లో సోమవారం విధంగా పలువురు మహిళా రైతులు నాట్లు వేస్తున్న సందర్భంగా అక్కడ సంబంధించిన పాఠశాల విద్యార్థినులు అక్కడికి చేరుకొని ఈ విధంగా మహిళా రైతు దినోత్సవం సందర్భంగా అక్కడ వాళ్ళతో కేక్ కట్ చేయించి వాళ్ళకు స్వీట్లు పంపిణీ చేసిన వాళ్ళతో కలిసి వేసే నాటు కూడా వేసినట్టుగా చూడవచ్చు. ఇక్కడ విద్యార్థినులు 5-8 తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు, విద్యా హక్కు చట్టానికి సవరణ, ప్రాథమిక విద్యపై నిర్ణయం రాష్ట్రాలకే. 5-8 తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు, విద్యా హక్కు చట్టానికి సవరణ, ప్రాథమిక విద్యపై నిర్ణయం రాష్ట్రాలకే. ఈ విధంగా 5-8 తరగతులు 10th పరీక్షలాగా ఈ విధంగా బోర్డ్ ఎగ్జామ్ లాగా నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా 5-8 తరగతులు పాస్ అయితేనే పైకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిపే విద్యాలయాల్లో మొదటగా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ప్రాథమిక విద్యపై నిర్ణయం రాష్ట్రాలకే వదిలేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికో VLO వివిధ శాఖల్లో పనిచేస్తున్న VRO VRAలకు అవకాశం. 30న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. మళ్ళీ రెవెన్యూ చట్టాన్ని ఇంతమందికి VRO వ్యవస్థని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇంతమందికి VRO VRAలకు ఈ విధంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి VLOను నియమిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. కదిలించండి, కరిగించండి, రక్తపోటు రావద్దన్న, మధుమేహం బారిన పడొద్దన్న, వ్యాధులు చుట్టుముట్టొద్దన్న, వచ్చిన అనారోగ్య సమస్యలు పెరగొద్దన్న, డాక్టర్ దగ్గరకు వెళ్ళే అవసరం తక్కువగా ఉండాలన్నా, రోజు హుషారుగా ఉండాలన్నా, నిత్య యవ్వనంగా అనిపించాలన్నా, అందరి ముందున్న సులభ మంత్రం వ్యాయామం. అది నడక కావచ్చు, జాగింగ్ కావచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, పద్ధతి ఏదైనా సరే రోజు కసరత్తు చేయాలంతే. తిన్నది అరిగేలా, ఒంట్లో కొవ్వు కరిగేలా శరీరాన్ని కాసింత కష్టపెట్టాల్సిందే. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు వ్యాయామ సంకల్పం చేద్దాం. కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి 2025 విధంగా రోజు యాడ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈనాడు వాళ్ళు వ్యాయామం ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ ఈ సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా కొత్త సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఈ విధంగా ఒక శరీరానికి ఆరోగ్యకరమైన విధంగా వ్యాయామం తప్పకుండా చేయాలి అన్నట్టుగా ఇక్కడ దానికి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది అన్నట్టుగా కూడా ఇక్కడ వార్తిస్తున్నారు. ఇది సంగతి. రుణ విభాగం 2664 మంది 1.96 లక్షల కోట్ల ఎగవేతలు మాకిరెడ్డి ఇచ్చారు. ఇక్కడ ఆయన మొండిబాకి ఎప్పుడో మాఫీ అయిందట. ఎగవేతదారుల లిస్టులో ఎలా చేస్తారంటున్నాడు. పరువు నష్టం దావా వేస్తాడట. ఆ విధంగా ఎగవేసిన వాళ్ళ రుణాలు మాఫీ ఇక్కడ పెద్ద వాళ్ళు ఇక్కడ కంపెనీకి సంబంధించిన ఇక్కడ వాళ్ళంతా ఎగవేసిన వాళ్ళు మాఫీకి ప్రభుత్వం మాఫీ చేసింది. అయినా ఎగవేతదారుల లిస్టులో ఎలా పేరు చేస్తారన్నట్టుగా వాళ్ళు ప్రభుత్వం అక్కడ అధికారులను ప్రశ్నిస్తుండగా ఇక్కడ మాకిరెడ్డి ఇవ్వడం జరిగింది.
కోకోకోలా 250 ml ప్లస్ 150 ml ఉచితం 20 రూపీస్. చురుకుదనం చూపించు ఎక్స్ట్రా కోక్ తీసుకో. ఏదో కోకోకోలా వాళ్ళు ఆడివ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.